నిజమైన ఘనత నీవు అడిగి పొందుకునేది కాదు, ఒకరు ఇస్తే తీసుకునేది. సామెతలు 25:7. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. బైబిల్ గ్రంథంలోని సామెతలు 25:7 చాలా లోతైన అర్థం కలిగిన వచనం. ఇది ప్రధానంగా మనిషికి ఉండవలసిన వినయం మరియు తగ్గింపు స్వభావాన్ని గురించి బోధిస్తూ ఉంది. గౌరవం అనేది ఇతరులు ఇచ్చే కానుక. మన ఇతరులతో మాట్లాడే విధానం, కష్టకాలంలో మనం చూపే సహనం, మనం చేసే నిస్వార్థమైన సేవ, వీటిని చూసి సమాజం మనల్ని గౌరవిస్తుంది. ఆత్మీయ కోణంలో చూస్తే ఘనత అనేది దేవుడిచ్చే బహుమతి అని, అది మనిషి తనంతట తాను సంపాదించుకునేది కాదు అని స్పష్టమవుతోంది. లోకపు రీతి ఏమిటంటే, ఎవరు ఎక్కువగా ప్రదర్శించుకుంటారో, ఎవరు 10 మందిలో తమ గురించి గొప్పగా చెప్పుకుంటారో వారే ఘనత వహించిన వారు అనుకుంటారు. కానీ ఆత్మీయ సూత్రం దీనికి భిన్నంగా ఉంది. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని మత్తయి సువార్త 23:12 స్పష్టంగా చెబుతూ ఉంది. నిజమైన ఘనత అనేది మనం ఇతరుల ముందు మనల్ని మనం ప్రదర్శించుకున్నప్పుడు రాదు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన ఇచ్చే హెచ్చింపు ద్వారా వస్తుంది. వినయం లేని ఘనత నిలబడదు. అది కేవలం ఒక ముసుగు లాంటిది, ఏదో ఒక రోజున తీయక తప్పదు. శిష్యులు కూడా మనలో ఎవరు గొప్ప అని గొడవ పడుతున్నప్పుడు యేసు వారికి ఒక కొత్త పాఠం నేర్పారు. లోకంలో అధికారులు ఇతరుల మీద అధికారం చలాయించి ఘనత పొందుతారు. కానీ దైవరాజ్యంలో గొప్పవాడు కావాలనుకునేవాడు అందరికీ పరిచారకుడు కావాలి. ఇతరుల పాదాలు కడిగే మనస్తత్వం ఉన్నవారే నిజమైన ఘనతకు అర్హులు. మనం మన గురించి చెప్పుకోవడం కంటే మన ప్రవర్తన చూసి ఇతరులు ఇచ్చే సాక్ష్యం చాలా విలువైంది. దావీదు గొర్రెల కాపరిగా తన పని తాను నమ్మకంగా చేసుకుంటున్నప్పుడు దేవుడే అతన్ని వెతుక్కుంటూ వచ్చి రాజుగా అభిషేకించాడు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు కూడా తన గుణాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఐగుప్తు దేశమంతటికీ అధికారిగా హెచ్చించబడ్డాడు. వీరిద్దరూ ఘనత కోసం తంటాలు పడలేదు, తమ బాధ్యతను నమ్మకంగా నిర్వహించారు. ఫలితంగా ఘనత వారిని వెతుక్కుంటూ వచ్చింది. మనం దేవుని పనిలో నిమగ్నమైతే ఆయన మనల్ని సరైన సమయంలో హెచ్చిస్తాడు. మనుషులు ఇచ్చే ఘనత ఉదయం మంచు లాంటిది, ఎండ రాగానే ఆవిరైపోతుంది. కానీ దేవుడిచ్చే ఘనత శాశ్వతమైంది. పువ్వు నేను సువాసనిస్తున్నాను అని చెప్పుకోదు, దాని పరిమళమే 10 మందిని ఆకర్షిస్తుంది. అలాగే మనిషి కూడా తన పని ద్వారా, ప్రవర్తన ద్వారా ఘనపరచబడాలి తప్ప దానికోసం పాకులాడకూడదు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అనగా వినయం కలవాడు గౌరవించబడతాడు అనే మాటకు మన భారతీయ చరిత్ర నుండి మహాత్మా గాంధీ గారి జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకసారి గాంధీజీ రైల్లో 3వ తరగతి కోచ్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. అప్పట్లో ఆయన గొప్ప నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన్ను చూడడానికి స్టేషన్లలో వేల సంఖ్యలో జనం వచ్చేవారు. అది గమనించిన ఒక బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోయి, మీరింత పెద్ద నాయకులు కదా, కనీసం ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణించవచ్చు కదా, ఎందుకు సాధారణ ప్రజలతో కలిసి ఇంత ఇరుకుగా ప్రయాణిస్తున్నారు అని అడిగాడు. దానికి గాంధీజీ చిరునవ్వుతో, ఎందుకంటే ప్రస్తుతానికి రైల్లో 4వ తరగతి లేదు కాబట్టి అని సమాధానం ఇచ్చారు. ఎందుకు ఇది ఒక మంచి ఉదాహరణ అంటే, తన స్థాయి పెరిగిన సామాన్య ప్రజల కంటే తాను ఎక్కువ అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. తనను తాను తగ్గించుకుని అందరితో సమానంగా ఉండడం వల్లే కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన ఒక మహాత్ముడిగా హెచ్చించబడ్డాడు. తనను తాను తగ్గించుకుని నిరాడంబరంగా బ్రతికిన కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలు లేని దేశం లేదు, ఆయనను గౌరవించని జాతి లేదు. సామెతలు 25:7 ఇలా ఉంది, నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే నీవు ఇక్కడికి రమ్మని అతనితో చెప్పుట నీకు మేలు కదా. దీన్ని ఇండియన్ రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్లో మనం చూస్తే, నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించుట కంటే ఈ పైచోటికి రా అని నీతో చెప్పడం మేలు కదా. ఒక గొప్ప వ్యక్తి వేదిక మీద, సభలో ఎక్కడైనా ఉన్నప్పుడు ఎవరైనా తన గురించి గొప్పగా ఊహించుకుని ఆ గొప్ప వ్యక్తి ప్రక్కనో లేదా అతని ముందున్న ప్రముఖమైన స్థానంలోనో కూర్చున్నప్పుడు ఇంకెవరైనా ప్రముఖుడు వస్తే నిన్ను క్రిందకి వెళ్ళమనో ప్రక్కకు తప్పుకోమండమో నీకు అవమానం కదా. అందరి ముందు నేను తగ్గించుట కంటే అదే పెద్ద మనిషి సభలో కడమన కూర్చుని నిన్ను గమనించి వేదిక మీదకి ఎక్కి రమ్మంటే అది ఎంత గౌరవం. యేసుక్రీస్తు కూడా లోకాసువార్త 14వ అధ్యాయంలో ఇదే విషయాన్ని ఒక ఉపమానం ద్వారా వివరించారు.
విందుకు వెళ్ళినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దని, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడని ఆయన బోధించాడు. ఈ సామెత మనకిచ్చే సలహా ఏంటంటే, అనవసరమైన అహంకారాన్ని వదిలేయాలి. ఇతరులు మనల్ని గుర్తించే వరకు వేచి ఉండటం వివేకం. తగ్గింపు అనేది అవమానం కాదు, అది ఉన్నత స్థితికి దారితీసే మార్గం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన మీరు మనుషులెదుట నీతిమంతులని అనిపించుకుందరు గాని దేవుడు మీ హృదయం ఎరుగును. మనుషులు ఘనముగా ఎంచినది దేవుని దృష్టిలో అసహ్యము. గర్వాన్ని విడనాడాలి. మన సామర్థ్యం గురించి మనమే గొప్పలు చెప్పుకోకూడదు. తగిన సమయంలో దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ వినయం కలిగిన వారే కృప పొందుతారు. అలా అని మనం వినయ గురించి గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరికో ఆ స్థానం మీద కోరిక ఉంది, నాకు అలాంటి కోరికలు లేవు అని చెప్పుకోవడం కూడా వినయం అనిపించుకోదు. ఎందుకంటే ఉన్నత స్థానాల్లో తప్ప తక్కువ స్థానాల్లో సౌఖ్యంగా కూర్చోలేని వారే ఇలా చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఉన్నత స్థానాల్లో తప్ప తక్కువ స్థానాల్లో సౌఖ్యంగా కూర్చోలేని మీ అసౌకర్యాన్ని అందరూ ఇప్పటికే గుర్తించారు అని మర్చిపోవద్దు. మినీ కవితల మినీ రాజా అని పిలువబడ్డ ఒక కవి చెప్పిన కవిత నాకు గుర్తొస్తోంది. ఆ కవితలో ఆయన ఇలా అన్నాడు: సభ తీరినప్పుడు మాట్లాడేవాడు అందరికీ గుర్తుంటాడు, కానీ మైకులు సర్దేవాడు ఎందరికని గుర్తుంటాడు అని ప్రశ్నించాడు. మైకులు సర్దేవాడు ఎన్నిసార్లు మైకులో హలో హలో అన్నా సభ తీరినప్పుడు ప్రసంగించేవాడే అందరికీ గుర్తుంటాడు. అందుకని నిజమైన ఘనత మనం కోరుకునేది కాదు, మనం అడిగి పొందుకునేది అంతకన్నా కాదు, ఒకరు ఇస్తే తీసుకునేది. 10 మంది ఉన్న చోటకి నువ్వు వెళ్ళి కూర్చుంటే అది అభిమానం, నువ్వు ఉన్న చోటికి 10 మంది వచ్చి కూర్చుంటే అది ఘనత. ఇటువంటి తగ్గింపుతో కూడిన జీవితాన్ని జీవించి దేవుని చేతితో హెచ్చించబడడం అనేది దైవిక ఆశీర్వాదం. అది స్థిరముగా నిలబడే ఘనత. అటువంటి ఘనతను దేవుని బిడ్డలమైన మనం కోరుకుని దేవుని చేత హెచ్చించబడదాం, దేవుణ్ణి ఘనపరచుదాం. దేవుడు మహిమ పొందునుగాక.